కాకుండా వ్యక్తిగత వైరాల కోణంలో కూడా పరీక్షించారు. ఘటన జరిగిన కొద్దిసేపు ముందు ఆయన ఒక ప్రైవేట్ ఫంక్షన్ కి అటెండ్ అయి తిరిగి వస్తుండగా గుర్తు తెలియని దుండగులు రివాల్వర్లతో కాల్చి చంపారు. వివాదాస్పద పారిశ్రామికవేత్త డేవిడ్ బిల్లాని అరెస్టు చేసి జ్యుడిషియల్ కస్టడీకి 2 వారాల క్రితం తరలించారు. అక్కడ అతనిని కొంతవరకు విచారించినట్లు తెలుస్తోంది. డేవిడ్ బిల్లా బెయిల్ పిటిషన్ రేపు కోర్టులో విచారణకు రానున్నందున రాష్ట్రంలో ఉత్కంఠ నెలకొంది. దీని గురించి అధికార పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ, మన సీఎం గారి దుర్మరణానికి మేమెంతో విచారిస్తున్నాం. ఇది చాలా బాధాకరం. రాష్ట్ర ప్రజలకు పార్టీకి ఆయన ఎంతో సేవ చేశారు. పార్టీలో ఆయన లేని లోటు ఎవరూ పూడ్చలేనిది. ఈ ఘాతుకానికి పాల్పడిన వారిని పట్టుకు తీరుతాం. మినిస్టర్ సార్, మీ మాదిరి తెలివి ఎవరికి ఉండదు. ఏమంటున్నావు? దిమిత్రికి బిల్లా ఉండకూడదు. మీరు సీఎం అవ్వాలంటే ఇంత సీఎం ఉండకూడదు. 1 షాట్ 3 బర్డ్స్. ఇనిమే దిమిత్రి ఇండియా బిజినెస్ ఎల్లామే మనం దా హ్యాండిల్ పన్న పోరం. సంతోషపడకు. ఆ బిల్లగాడి ఇంకా లోపలున్నాడు. వాడిక బయటికి రాలేడు. బెయిల్ తీసుకోవచ్చుగా. బెయిల్ ఎలా ఇస్తారు? వాడు సీఎంతో గొడవ పడ్డాడు. ఐ విట్నెస్ బలంగా ఉంది. దానితో పాటు మనం ఏర్పాటు చేసిన ఎవిడెన్స్ చాలా స్ట్రాంగ్గా ఉంది. బయటికి రావడం ఇంపాసిబుల్. సార్, మన ప్రయత్నాలన్నీ దాటుకొని వాడు బయటకు వస్తే మేము మీ దగ్గర తీసుకున్న డబ్బుకి అర్థమే లేదు. మై హానర్, ఐ ప్రే దిస్ కోర్ట్ టు గ్రాంట్ ద బెయిల్ ఫర్ మై క్లయింట్ మిస్టర్ డేవిడ్ బిల్లా. ఐ అబ్జెక్ట్ యువర్ ఆనర్. నేరం మోపబడిన డేవిడ్ బిల్లా తన వ్యాపారానికి సహకరించమని ముఖ్యమంత్రి గారిని అడిగాడు. దానికి ముఖ్యమంత్రి గారు తిరస్కరించడంతో ప్లాన్ చేసి ఆయన్ని హత్య చేయించడం జరిగింది. డేవిడ్ బిల్లా సీఎం గారిని పబ్లిక్ ఫంక్షన్ నుంచి ప్రైవేట్గా తీసుకెళ్లి వాగ్వివాదంలో దిగటం మీడియాలో చిత్రీకరించబడింది. దివంగత ముఖ్యమంత్రి గారు బిల్లాపై ఇంటెలిజెన్స్ ఇన్వెస్టిగేషన్ కోసం ఆర్డర్ వేసినట్టు కూడా మనకు తెలుసు. అందువల్ల ఇతనికి బెయిల్ మంజూరు చేసిన ఎడల సాక్ష్యాధారాలు తారుమారు చేసే అవకాశం ఉందని బెయిల్ పిటిషన్ కొట్టివేయవలసిందిగా కోరుతున్నాను. దట్స్ ఆల్ యువర్ ఆనర్. I find undue haste has been shown by the police in arresting the defendant without proper evidence. Until such evidence is produced to the court, I enlarge him in the bail with a third-party surety for 5 lakhs. The court is adjourned. ఆ రోజు సీఎం దగ్గర ఎమోషనల్గా మాట్లాడడాన్ని ప్రవీణ్ కుమార్ తనకు అనుకూలంగా మార్చుకున్నాడు. బెయిల్ కూడా దొరకదనుకున్నాను. ఎలా మేనేజ్ చేశావు? నువ్వు నాతో చెప్తూ ఉండేవాడుగా, అవతలోడు భయమే మనకి ఎప్పుడు బలమని. అదే యూజ్ చేశాను.